కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చూసిన తర్వాత అర్థమైంది ఆఫ్టర్ మూవీస్ నేను చూసినప్పుడు కంటే ఇప్పుడు నీ ఫిజిక్కి నువ్వు అసలు అలా చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చాలా బాగా అప్రిషియేట్ చేశాను అనమాట. ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఇంకా శంబాలా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్ ఏంటంటే మంచి నెగిటివ్ రోల్స్ వస్తే ఫుల్ లెంత్ కొంచెం మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇందాక అన్నారు ఇప్పుడు హీరోల పక్కన అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ భలే ఉంటుందని చెప్పేసి మీరు నిజంగా నమ్ముతున్నారా హీరోలు మిమ్మల్ని వాళ్ళ పక్కన పెట్టుకుంటారని ఫిల్మ్లో? ఏమండి నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు స్టోరీ ఈజ్ హీరో అండి. వాళ్ళు హీరో 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 అంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఓకే, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలిగితే నిజంగా నాలాంటి వాళ్ళని నేను పక్క నుండి వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే పెద్ద హీరోస్ కానీ లేకపోతే స్టార్డమ్ అంటే నాకు క్వశ్చన్ అర్థమైంది, ఎందుకు అడిగాను నాకు అర్థమైంది. వాళ్ళు పెట్టుకుంటారో లేదా అనే డౌట్ నాకు తెలుసు. ఎందుకు చెప్పండి? డామినేట్ చేస్తారు. ఆ హైట్ ఆ విగ్రహం పక్కన నిలబడితే ఎవరైనా ఎట్లా అంటారు? మనం జనాలకు నచ్చింది కదండి చూపించాల్సింది. ఇప్పుడు హీరో విలన్ ఇప్పుడు ఇద్దరు పోటీగా ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు బాగున్నారు అనుకోండి ఫ్రేమ్ లో, డెఫినెట్లీ జనాలకు నచ్చుతుంది కదా చూడటానికి. కరెక్ట్. ఇప్పుడు శంబాలా మూవీలో ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానంటే ఆదితో చేసేటప్పుడు ఎక్కడ కూడా తను నన్ను కొట్టద్దు లేకపోతే నన్ను ఇలా పట్టుకో లేకపోతే నాతో ఇలా చేయి అని ఇప్పుడు ఏ రోజు కూడా నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టలా మా ఇద్దరు ఫైట్ సీన్స్ లో. సో హీఈస్ ఆల్సో స్టార్ కిడ్. తను కూడా సక్సెస్ చూస్తున్నాడు. ఫస్ట్ మూవీ సూపర్ హిట్, చాలా పెద్ద హిట్. తను ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాడు. అవును. వాళ్ళ తాతగారితో కూడా నేను యాక్ట్ చేశాను. అవునా? పీజే శర్మ గారితో దానవీర సూర్యకర్ణ అని చెప్పి ఒక సీరియల్ అనమాట ఎస్వీబీ ఛానల్లో. దానిలో కర్ణుడిగా చేశాను నేను. ఆయన దానిలో వర్క్ చేశారు. నాకు తాతగా చేశారు దానిలో. తర్వాత సాయి కుమార్ గారితో వర్క్ చేశాను. ఎక్కడ కూడా నాకు వాళ్ళల్లో కల్మషం కనిపించలేదు. అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా అసలు అంటే అందరినీ ఆదరిస్తారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను ఫైట్ చేసేటప్పుడు కాలుతో కొట్టినప్పుడు లేక తిప్పి పడేసేటప్పుడు ఏమీ అనలేదు. బాగా చేశారు అన్నారు అంతే. ఈవెన్ నేను ఆరెంజ్లో రామ్ చరణ్తో వర్క్ చేసేటప్పుడు కూడా రామ్ చరణ్ గారితో కూడా తను నేను పుష్ చేసేటప్పుడు కూడా కొంచెం పర్లేదు గట్టిగా పుష్ చేయండి, తొయ్యండి గట్టిగా అని చెప్పి తను చాలా సపోర్ట్ చేశారు. అలా కొంతమంది హీరోస్ ఎంకరేజ్ చేస్తారు. అది హీరోయిజం అంటే. ఎగ్జాక్ట్లీ. పక్కనున్న ఆర్టిస్ట్ కూడా స్పేస్ ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా కొంతమంది హీరోస్ ఎందుకు లేరు చెప్పండి? డెఫినెట్లీ ఉన్నారు. బట్ వాళ్ళు తలుచుకుంటే డెఫినెట్లీ నేను కూడా మంచి విలన్ అవుతాను ఇండస్ట్రీలో అని నా ఆశ అంతే. అంటే ఇందాక నుంచి మీ హైట్ గురించి మాట్లాడుతుంటే తెలియకుండా నా చూపు మీ షూ వైపు వెళ్ళిపోతుంది. ఆ షూ ఏందండి బాబు, అంత సైజ్ ఉంది? ఏంది ఆ సైజ్? ఎంత అది? 15 అండి. 15? ఇంతకుముందు 14th అడ్జస్ట్ అయ్యామండి. ఇప్పుడు 15 సైజ్ దొరుకుతుంది మంచిగా. అంటే ఇక్కడ దొరకట్లేదు, ఇండియాలో దొరకట్లేదు. నేను ఎప్పుడు యూఎస్ వెళ్ళినా తెచ్చుకుంటుంటాను అనమాట. సో నా మరదలు కూడా అక్కడే ఉంటుంది. సో నా మరదలు వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి షూస్ తీసుకొస్తుంటది. ఇప్పుడు మీకు షూ కావాలంటే ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి. ఇండియాలో దొరకదు. అంటే ఇండియాలో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ లో 14 సైజ్ వరకు దొరుకుతుంది. 14 ఏంటంటే కొంచెం పర్లేదు, కంఫర్టబుల్ గా ఉంది. అది కూడా సరిపోవట్లేదు. 15 సైజ్ అయితే నాకు కరెక్ట్ గా సైజ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. షూ సైజ్ ఎంత అసలు మీ హైట్? 6'4". 6'4". ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరైనా 6'4"? వరుణ్ అనుకుంటున్నాను నేను. నాగబాబు గారు వాళ్ళ అబ్బాయి వరుణ్ ఇస్ 6'4" కదా. మేబీ నాకు ఐడియా లేదు. నేను 6'4" అని అనుకుంటున్నాను. బట్ మిగతా వాళ్ళు అయితే నాకు తెలియదు అసలు 6'4". అందుకే అంటున్నాను అలాంటి వాళ్ళ పక్కన నేను కూడా విలన్గా చేస్తే ఇప్పుడు రానా గారు కానీ ప్రభాస్ గారు కానీ అలాంటి వాళ్ళ పక్కన నేను కూడా విలన్గా ఉండుంటే చేస్తే ఎలా ఉంటుంది అనే స్క్రీన్లో చూసుకుంటే డిఫరెంట్ మ్యాజిక్. అది చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. ఆపోజిట్ హైట్ పర్సనాలిటీస్ ఉంటే రెండు అసలు అదిరిపోతుంది కదా ఫ్రేమ్. కరెక్టే, కానీ మీ కష్టం మాత్రం ఎవరికి రాకూడదు. ఎందుకు? షూ కొనాలంటే ఫారెన్ అవన్నీ నేను చూసుకుంటానులేండి. నేను ఎలాగో నాకు అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, నేను తెచ్చుకుంటుంటాను. కాబట్టి మీరు ఈ షూ వల్ల నేను ఛాన్స్ పోయింది అనుకో, మీ సైజ్ షూ దొరకలేదు, అలా కామెడీగా అయిపోకుండా ఉంటే చాలు. కాస్ట్యూమ్ వాళ్ళకి అందరికి ఎందుకు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా శంబాలలో కూడా కాస్ట్యూమ్ నాకు స్పెషల్ గా వాళ్ళు కుట్టించారు మంచిగా. నా సైజ్ చెప్పులు తయారు చేయించారు వాళ్ళు, లెదర్ చెప్పులని తయారు చేయించారు నా సైజ్ కరెక్ట్ గా. అన్ని మేనేజ్ చేయొచ్చు మంచిగా. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు. సో ఆ షూటింగ్లో మీకు ఏదన్నా ఒక మంచి మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉందా చరణ్ గారితో? చరణ్ గారు వెరీ అసలు కామ్ అండి. లైక్ తన వర్క్ ఏంటి తను చూసుకుని అసలు నేను ఇంట్రోవర్ట్ అని అంటే నాకు అనిపించింది అప్పుడు చూసినప్పుడు. ఒకసారి క్యారవాన్ నుంచి దిగుతుంటే జెనిలియా అండ్ చరణ్ ఇద్దరు కూడా అక్కడ కూర్చున్నారు. నేను క్యారవాన్ నుంచి దిగుతుంటే అక్కడ తెలుగు ఆడియన్స్ వచ్చి
నాతో ఫొటోస్ దిగారు అనమాట గుర్తుపట్టి ఫ్యాన్స్. అప్పుడు జెనిలియా అడిగింది ఇజ్ ఈ స్టార్ ఆర్ వాట్ అని. చరణ్ అప్పుడు చెప్పారు ఇస్ ద సీరియల్ స్టార్, తనకు మంచి ఫేమ్ ఉంది అది ఇది అని. తను అలా చెప్పడం జరిగింది అనమాట జెనిలియాకి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ స్టార్డమ్ ఆయనకి తెలుసు తెలుసు తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంది పెద్ద ఫ్యాన్స్ అండి మన మొగల్ రేకుల సీరియల్ కి. చాలా వాళ్ళ అమ్మగారు అందరు బాగా చూస్తారు. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పిన తర్వాత చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మేఘనా గారు కూడా వస్తున్నారా, లేదంటే ఆయన సినిమా తీసాడు, సినిమా బాగా సక్సెస్ అయింది, ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, అందుకని ఇంటర్వ్యూకి వస్తుంటే అయితే నేను మేఘనాని తీసుకురావడానికి ఏమైందో నీళ్ళకి నేను ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఈ సినిమాకి, ఏ ఊర్లు తిరిగినా, విజయవాడ, గుంటూరు, అందరు జనాలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా మేడం గారిని తీసుకురాలేదా ప్రతి ఒక్కరు అదే అడిగారు. అంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి. ఎందుకనంటే షీఈస్ వెరీ ప్యూర్ సోల్ అనమాట. లైక్ అలాంటి వాళ్ళు దొరకటం అదృష్టం లైఫ్లో. నేను చాలా అదృష్టవంతుడిని. మనం ఒక ఇంటికి వెళ్తే ఒక పాజిటివ్ వైబే, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్, పీస్ ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళామంటే ఎంత స్ట్రెస్ ఉన్నా బయట మనం ఇంటికి వెళ్ళామంటే అవన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ తను అసలు ఇప్పుడు నా లైఫ్లో అసలు ఏది డిస్టర్బ్ చేయదు. నువ్వు ఇలా ఉండు, ఇలా చేయి, నువ్వు ఇలా బతుకు అని చెప్పి ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటుంది. అలా అని మనం అది అడ్వాంటేజ్గా తీసుకుని మనం తప్పులు చేయమన్నమాట. సో ఆ నమ్మకం ఉంటుంది నాకు, అది చాలా ఇష్టం తనలో. అంటే మేమిద్దరం అంతే లైఫ్లో. ఇంకా మాకు ఇంకెవరు అక్కర్లేదు, మేమిద్దరం ఉంటే ప్రపంచం మేమిద్దరమే. ఇంకా వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అసలు మాకేం అనిపించదు. ఒకరికొకరు తను లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే తను ఉండలేదు అంతే. న్యాచురల్గా ఇండస్ట్రీలో నేను చాలా మందిని చూస్తుంటాను. చాలా మంది ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్. వీరిలో మేఘనా గారు అంటే ఇంకో స్టెప్ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒకసారి యూట్యూబ్ సంథింగ్ ఏదో చూస్తుంటే ఫీడ్ ద హంగ్రీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ యాక్చువల్గా నాకు అప్పుడు తెలిసినప్పటికి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు. హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ చాలా సఫరింగ్లో ఉన్నారు. అలాంటి టైం కూడా చాలామంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ అప్పటికి మీకు యూట్యూబ్ ఛానల్ లేదు, మీరు ఎక్కడా ప్రమోషన్ చేయలేదు. మాలాంటి సినిమా జర్నలిస్టులకు తప్పించి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆ ప్రోగ్రామ్. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? రన్ అవుతుందండి, మంచిగా రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాం మనం. అంటే యాక్చువల్లీ కంటిన్యూస్గా చేయాలని ఉంది, బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి, ఫినాన్షియల్గా అండ్ ఆల్. బట్ మనకు తోచినంతలో మనం ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తుంటాము. ఎక్కడ ఆపట్లేదు, బికాజ్ తనంత బిజీగా ఉన్నా కూడా తనకి ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది. షీఈస్ అ ప్రొపరేటర్. 2 years అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. అందుకే తను ఏ సీరియల్ కూడా వర్క్ చేయట్లేదు. ఆఫర్స్ వస్తున్నా కూడా తను వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. బికాజ్ మనం ఒక 10 మందికి ఉపాధి కలిగించాం. మన దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు ఎన్ఎం ఫుడ్స్లో. ప్లస్ రీసెంట్గా వాళ్ళు ఒక క్రేజీ కపుల్స్ అని ఒక మాకు బ్యాచ్ ఉంది అనమాట. యూట్యూబ్లో వీడియోస్ కదా. మేము ముగ్గురం బాగా క్లోజ్ కపుల్స్, 3 కపుల్స్. ఓన్లీ గర్ల్స్, ఈ 3 girls పెట్టి కొత్త బిజినెస్ లాంచ్ చేస్తారు మనం. ఫస్ట్ హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి ఒక బొటిక్, లైక్ ఆన్లైన్ క్లాదింగ్ అనమాట. త్వరలో వాళ్ళకి మా సపోర్ట్ తోనే, మా ముగ్గురు సపోర్ట్ తో వాళ్ళ ముగ్గురు కూడా లేడీస్. చాలా మంచి విషయం. ఇప్పుడు ఒక 6 months లో అయినా అట్లీస్ట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలనేసి మా కోరిక. అసలు నిన్న Jan 1st రోజు ఓపెన్ చేయగానే అసలు వాట్సాప్ క్రాష్ అయిపోయి కొన్ని 1,000 మెసేజ్లు అనమాట. క్రాష్ అయిపోయింది బిజినెస్ అకౌంట్, అది కూడా క్రాష్ అయిపోయింది. మళ్ళీ నిన్న ఓపెన్ అయింది, మళ్ళీ నిన్న కూడా అన్ని మెసేజ్లు సరికి క్రాష్ అయిపోయింది. ఇక అంటే క్రేజ్ ఎలా ఉంది చూడండి బయట వాళ్ళ ముగ్గురికి. ఈ క్రేజీ కపుల్స్ కి మంచి క్రేజ్ ఉంది. సో తనకి చాలా బిజినెస్ ఉమెన్ గా చాలా ఇష్టం అనమాట, తను ప్రూవ్ చేసుకోవడం అనేది. ఎలాగో ఎన్ఎం ఫుడ్స్ లో తన ప్రొపరేటర్ ఫుడ్ బిజినెస్ మంచి పేరు తెచ్చుకుంది, బాగా సక్సెస్ అయింది. అండ్ ఇలాగే ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి కొత్తగా పెట్టారు కాబట్టి నేను వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు అవ్వాలని చెప్పి. పర్టికులర్గా నేను మీరు క్వశ్చన్ అడిగిన దానికి నేను ఆన్సర్ దేనికి వచ్చింది అసలు ఇది? అదే సేవ పిల్లలకి ఫీడ్ ద హంగ్రీ. సో తను యాక్టివ్గా తను ఎంత బిజీగా ఉన్నా కూడా, లైక్ ఇన్ని బిజినెస్లు ఉన్నా కూడా, తను చేస్తున్నా కూడా పక్కన ఇది మాత్రం మర్చిపోదు. ఈ ఫీడ్ ద హంగ్రీ అనే
ది పేజ్ ద్వారా, ఫీడ్ ద హంగ్రీ అనే మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. కొంతమందికి స్కూల్ ఫీజెస్ పే చేస్తుంది. ఆటిస్టిక్ పీపుల్కి కొంతమందికి సర్వ్ చేస్తుంది. అంటే మంత్లీ ఇంతని లేకపోతే ఇయర్లీ వన్స్ అని వాళ్ళకి ఫీజ్ పే చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మనం బయట చెప్పుకోకూడదు యాక్చువల్లీ. యాక్చువల్గా మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అండ్ ఈ మధ్య ఒక ఊరికి కూడా ఏదో వాటర్ సర్వీస్ ఒక విలేజ్ మన ఆంధ్ర సైడే ఒక విలేజ్ లో 10 kilometers వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకునేవాళ్ళు అండి, మోసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఆ ఊర్లో ఒక 4 lakhs పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించింది ఫీడ్ ద హంగ్రీ త్రూ. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలా ఆ 10 kilometers వెళ్ళి వాటర్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు. అలాంటిది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం వల్ల వాళ్ళ ప్రేయర్స్ చూడాలి అసలు మీరు. ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరూ వాళ్ళు అభిమానించే తీరు కానీ, మేఘనాని నన్ను చాలా హ్యాపీ అయిపోయారు. మేము ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు క్రాకర్స్ కాల్చి ఊర్లో. అంటే నా బాధ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆయన చేయలేకపోయాడు. మేము కంప్లైంట్ రేస్ చేసాం కూడా, ఈ ఊర్లో ఈ సిచ్యువేషన్ ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పానన్నా కూడా ఆ ఎమ్మెల్యే చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 400 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఆ విలేజ్లో. సో అక్కడ మనం ఒక వాటర్ ట్యాంక్ మంచిగా, ఇది మినరల్ వాటర్, నార్మల్ వాటర్ కూడా మినరల్ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అండ్ మంచిగా 2 ట్యాంక్స్ అనమాట. చాలా ఇప్పటికి మేము ఎవ్రీ మంత్ మేము కనుక్కుంటూనే ఉంటాం ఎలా జరుగుతుంది అక్కడ, వర్క్ బాగుందా లేదా అని చెప్పి. యాక్చువల్గా నాకు ఇదే అర్థం కాదు సెలబ్రిటీల విషయంలో. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేశారు, మీరు ఎక్కడా చెప్పుకోవట్లేదు. ఏదో టూర్ వెళ్తారు, మేము మేఘాలయ వెళ్ళాము, నాగాలాండ్ వెళ్ళాము అలా చెప్పుకుంటారు. అది నచ్చని వాడు ఎవడో వచ్చి కామెంట్స్ ఏదో చేస్తారు. బట్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది బయటికి రావట్లేదు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముందు ఒక సందర్భం వచ్చి మాట్లాడుకున్నాం, సుమా గారు మీరే చెప్పారు, సుమా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో లెక్క ఉన్నదని చెప్పేసి. వారు కూడా ఇవన్నీ బయటికి చెప్పుకోరు. ఇండస్ట్రీ నుంచి ప్రజల మద్దతుతో స్టార్గా ఎదిగి బయట ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు చెప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఒకటి ఉందండి, ఒక ప్రాబ్లం ఏముందంటే జనాల్లో, అంటే కొంతమందిలో, నేను జనాలు అందరు జనాలు, కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళు తినేస్తారు అమౌంట్ అనే ఒక టాక్ ఎలా వెళ్ళిపోతుందంటే చాలా చీప్గా అనిపిస్తుంది అలాంటి. అంటే కొంతమంది గొప్పల కోసం చేస్తుంటారు అంటారు. ఎందుకు గొప్పల కోసం ఎందుకు చేసుకోవాలి? మన మనశ్శాంతి కోసం. ఇండస్ట్రీలో మీకు లేని గొప్ప ఏంది, మీకు లేని పేరేంది? అదే అంటున్నారు. అంటే ఇలా చేసి కొంచెం ఏదో సాధించాలనుకుంటున్నారు అని జనాలు కొంతమంది తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. మనం పట్టించుకోమనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే గుప్తదానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. పని అవ్వడం ముఖ్యం. మనం పబ్లిసిటీ కోసం మనం చేయట్లేదు, పని అయ్యిందా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. సో ఎందుకంటే ఈ టాపిక్ని ఇంత నేను పర్టికులర్ అవడానికి కారణం ఏంటంటే ఇది ఒక మంచి పని. ఇది బయటికి తెలిస్తే ఇంకో 4 చేతులు మీకు తోడవచ్చు, ఇంకో పెద్ద కార్యక్రమం జరగవచ్చు. సో దానికోసం అడిగాను. డెఫినెట్లీ ఇప్పుడు నేను అది నా సర్కిల్లో నేను చెప్తాను.